ఐబొమ్మ రవి ఫుల్లుగా ఇరుక్కుపోయాడు. ఏ ప్రశ్నకైనా ఇంతవరకు తడుపుకుండా సమాధానం చెప్పేటటువంటి వ్యక్తి వచ్చేటప్పటికి ఇప్పుడు 12 రోజుల పాటు విచారించినటువంటి నేపథ్యంలో సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు పర్యవేక్షణలో ఏసీపీ శివమారుతి, ఇన్స్పెక్టర్ మధుసూదన్ రావు, నరేష్ బృందం ఇది కోణాల్లో సమాధానాలు రాబట్టారట. తన ఆనవాళ్లు బయటపడకుండా 2007లోనే క్రిమినల్ బుర్రకు పదును పెట్టి తాను చేయబోయే పైరసీ నేరాలకు మిత్రుల్ని పావులుగా వాడుకున్నాడు. అయితే సరే, తనకు సంబంధించి ఇప్పుడు ఏంటంటే మొన్న తీసుకొచ్చినటువంటి వ్యక్తి ప్రహ్లాద్ అనే వ్యక్తి నాకు ఎవరు తెలియదు అన్నాడు కదా, అతను ఫ్రెండేనట, గుర్తుపట్టనట్టు నాటకం ఆడారట వీళ్ళిద్దరూ కూడా. అది ఇప్పుడు వీళ్ళు అనుమానిస్తోంది. పోలీసులు రవికి పరిచయం ఉన్న ప్రహ్లాద్, కాళీప్రసాద్, అంజలిని గుర్తించడం, రవిని గుర్తించేందుకు ఇటీవల ప్రహ్లాద్ని రప్పిస్తే అమీర్పేటలో తాను రవితో కలిసి ఉన్నానని ప్రహ్లాద్ చెప్తే, రవి మాత్రం ప్రహ్లాద్ని అదే మొదటిసారి చూస్తున్నట్టు నాటకం ఆడాడు. తను నడిపేది అసలు ఐబొమ్మని రుజువు ఉందా అంటూ రవి పోలీసులను ప్రశ్నించాడట. ఇంకో ఇద్దరు ప్రమేయం ఉందని అనుమానిస్తున్నారు. కేసు మరి ఎంతవరకు నిలుస్తుందో చూడాలి.